జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల అధికారం నుంచి 11కి ప్రతిపక్షం కూడా లేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దిగజారిపోయి ఉన్నారు. ఆయన ఆంధ్ర రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మీద ఏం విమర్శలు చేయాలో తెలియక బంగారుపాలెం వెళ్ళి మామిడికాయలను కింద పోపించాడు. గంజాయి తాగిన వాళ్ళకి సపోర్టుగా తెనాలి వెళ్ళాడు. బెట్టింగ్లు వేసిన వాళ్ళకి సపోర్టుగా పల్నాడు వెళ్ళాడు. అదేవిధంగా క్వాడ్జి మైనింగ్ అక్రమ కేసులో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శ చేయడానికి వెళ్ళాడు. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని బహిరంగ సభలో సొంత చెల్లి వరసవుతుందని కూడా చూడకుండా విపరీతంగా వ్యక్తిత్వ హననం చేసినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి మహానుభావుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన చేశాడు. ఇట్లాంటి పర్యటనలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి వాస్తవంగా రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఏంట్రా అసలు ఈయన ఎవరు లీడ్ చేస్తున్నారు, ఈయనకి రాజకీయం చేయడం చేత కావట్లేదా, లేకపోతే ఆయన ఎవరన్నా మిస్లీడ్ చేస్తున్నారా, గంజాయి తాగిన వాళ్ళని పరామర్శించడం ఏంటి, బెట్టింగ్ వేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని సంవత్సరం తర్వాత పరామర్శించడం ఏంటి, రైతుల పరామర్శ అని వెళ్ళి మామిడికాయలు కింద పోయటం ఏంటి, పొగాకు రైతుల పరామర్శ అని చెప్పి వెళ్ళి అక్కడ రప్ప నరుతూ అని పోస్టర్లు ప్రదర్శించడం ఏంటి, అదేవిధంగా క్వాడ్జ్ అక్రమ మైనింగ్ లో భాగంగా కేసుల్లో ఇరుక్కున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేది ఏంటి, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని విపరీతంగా వ్యక్తిత్వ హననం చేసినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ని పరామర్శించడం ఏంటి, ఏం జరుగుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు అని చాలా మంది భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారిపోడు అనుకున్న ప్రతిసారి ఇంకా 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 దిగజారిపోతున్నటువంటి పరిస్థితి చూసాం మనం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోవటంలో ఇంకో మెట్టు దిగాడు. ఇంకా పాతాళంలోకి పడిపోయే ప్రయత్నం, ఆయన నెత్తి మీద ఆయనే భస్మాసుర హస్తం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అదేంటంటే లక్ష్మీ పార్వతి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయారో, ఆయనకి ఇంకా భారతరత్న రాలేదు అంటే కారణం లక్ష్మీ పార్వతి అని నా గట్ ఫీలింగ్. ఆయన యొక్క చరిష్మా తోటి పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పార్టీని ఏం చేయాలనుకుందో, అధికారంలో ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలనుకుందో నాకంటే ఈ వీడియో చూస్తున్న మీకే ఎక్కువ తెలుసు. సో మనం లక్ష్మీ పార్వతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను ఎప్పుడు అనుకుంటా. అసలు లక్ష్మీ పార్వతి ఫేస్ను చూడకూడదు అనుకుంటా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆవిడని తాడేపల్లి ప్యాలెస్లో ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా పాయింట్లో కూర్చోబెట్టి ఆవిడతోటి ఈరోజు మాట్లాడించిన మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. వాస్తవంగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉండి రాజవంశస్థుడిగా ఉండి కొన్ని వేల ఎకరాలని ప్రజాహితం కోసం దానం చేసినటువంటి వ్యక్తి, ఆయన జీవితంలో మచ్చే లేదు. ఆ వ్యక్తే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఇటీవల గోవాకి గవర్నర్గా రాష్ట్రపతి గారు ఎంపిక చేయటం, రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సభలు పెట్టి మరీ అశోక్ గజపతిరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేయటం, ఇలాంటి అంతా మనం చూసాం. ఆయన్ని ఒక అబద్ధాల కూరగా చిత్రీకరించే ప్రయత్నం లక్ష్మీ పార్వతి చేసింది. చంద్రబాబు నాయుడు గారిని 2 ఎకరాల్లో పుట్టాడు, అత్యంత పేదరికంలో పుట్టాడు, అందుకే బిల్ గేట్స్ కంటే గొప్ప అవ్వాలని ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు అనుకున్నాడు, అందుకే కొన్ని వేల కోట్ల అవినీతి చేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. ఈ విమర్శించే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి నీతిమంతుడు లేడు, జగన్మోహన్ రెడ్డి అంతా మహానుభావుడు లేడు, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మని ఇద్దరిని విమర్శించింది లక్ష్మీ పార్వతి. ఈరోజు అసలు లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి 5 కోట్ల మంది ఆంధ్రాలో ఉన్నారు, 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరిలో వాళ్ళు ఏ పార్టీ సానుభూతి పరులైనా అయి ఉండొచ్చు. ఐదర్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులై ఉండొచ్చు, తెలుగుదేశం సానుభూతి పరులై ఉండొచ్చు, జనసేన సానుభూతి పరులై ఉండొచ్చు, బీజేపీ సానుభూతి పరులై, అసలు ఎవరైనా కానివ్వండి లక్ష్మీ పార్వతి మంచిది అని చెప్పే వాళ్ళని ఒక్కళ్ళని తీసుకురండి ఈరోజు, జగన్మోహన్ రెడ్డిని తప్ప. అట్లాంటి లక్ష్మీ పార్వతిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పోడించుకునే ప్రయత్నం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల మీద బురద జల్లిచ్చే ప్రయత్నం అయితే చేశాడు. దాదాపుగా అరగంట సేపు ఆవిడ మీడియా పాయింట్లో మీడియాతో ప్రెస్ మీట్ మాట్లాడింది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష్మీ పార్వతి గారి మీద అంత అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీ పార్వతి గారిని తీసుకెళ్ళమనండి.
జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మకథ కూడా రాస్తుంది లక్ష్మీపార్వతి. జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర రాస్తే మేము కూడా చూసి తరించాలనుకుంటున్నాం. వీరగంధం సుబ్బారావు గారి దగ్గర నుంచి లక్ష్మీపార్వతి జీవితం తెలియనోడు ఎవడన్నా ఉన్నాడా? వీరగంధం సుబ్బారావు గారు లక్ష్మీపార్వతి గారిని, అమ్మా నువ్వు నన్ను చేసుకోవద్దు, నీకు కట్నం ఇచ్చి వేరే ఎవరినైనా మంచోడిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాదని చెప్పినా కూడా నీ అంతటి మహానుభావుడు లేడు, నిన్ను చేసుకొని నీ పాదసేవ చేసుకుంటానని చెప్పి ఆ రోజు మాట్లాడిందని చెప్పి వీరగంధం సుబ్బారావు గారే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీకు కావాలంటే ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉంటుంది, చూసుకోండి. అలాంటి లక్ష్మీపార్వతి అధికారం మీద వ్యామోహంతో, ధనం మీద వ్యామోహంతో ఎన్టీ రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు గారికి దూరం చేసి ఆ పార్టీలో వచ్చే నాయకులందరి దగ్గర ఏం మాట్లాడిందో ఏం చేసిందో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా లేరు. ఆయన తెలంగాణలో ఉన్నారు. ఆయన ఏం చెప్పారు కూడా నాకు తెలిసి మీరు చూసే ఉంటారు, లేకపోతే ఇప్పుడైనా గూగుల్లో కొట్టి చూడండి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లక్ష్మీపార్వతి గురించి ఏం మాట్లాడాడో, ఆవిడ ఏ విధంగా పార్టీలో మెయిన్ పొజిషన్కి రావడానికి ట్రై చేసిందో మీరు కూడా చూడండి. ఆవిడ ఎమ్మెల్యే అయింది కూడా ఎక్కడ, ఉత్తరాంధ్రలో. అట్లాంటి లక్ష్మీపార్వతిని, అంత నీచ చరిత్ర కలిగిన లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలి మనం? జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయినట్టు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, బల నిరూపణలు చేసుకోవడం చాలా ప్రయత్నాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని. అందుకే నాయకులు ఎవరిని తీసుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి భార్యను తీసుకొని గవర్నర్ గారిని కలవటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. 15 రోజులకు ఒకసారి ఆంధ్రాకు వచ్చి ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి ఆయన వేసే బిస్కెట్లు కాసిపడే మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, రోజా, నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ఆ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారిపోయి ఆ వచ్చిన 39% ఓట్లలో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి పర్టికులర్ లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం ఇలాగే కంటిన్యూ అయితే ఆ 39%లో ముందు 3 వెనక 9 ఎగరగొట్టే పరిస్థితులు ఖచ్చితంగా రాబోతున్నాయని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే.